పౌలు భక్తుడు తెస్సలోనికీ సంఘానికి తెలియచేస్తా ఉన్నటువంటి ఒక చక్కటి మాట ఏమిటంటే, ఆత్మను ఆర్పకండి. నోటితో ఈ మాట పలుకుదాం ఒకసారి. ఆత్మ ఎలాగ ఆరిపోతుంది? ఉదాహరణకి నేను మీకు అర్థం అవడానికి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మనం లైట్ వెలిగింది, దాన్ని ఆరిపోయాలి అంటే ఏం కడితే ఆరుతుంది? స్విచ్ కడితే లైట్ ఏమవుతుంది? ఆరిపోతుంది. వెలుగుతున్నటువంటి పొయ్యి ఉంది, అది బగబగా మండుతూ ఉంటుంటే దాన్ని కాస్త ఆర్పమన్నాం అనుకోండి, కొన్ని నీళ్ళు వేసి ఏం చేయాలి దాన్ని? కొన్ని నీళ్ళు వేసి దాన్ని ఆర్పేస్తే అదేమవుతుంది? ఆరిపోతుంది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగుతున్నటువంటి లైట్ స్విచ్ కడితే ఆరుతుంది, బగబగా మండేటువంటి పొయ్యి కానీ నీళ్ళు వేస్తే ఆరిపోతుంది. మరి ఆత్మ ఎలాగ ఆరిపోతుంది? ఆత్మ ఎలాగ ఆర్పుతాం? ఎలా ఆర్పుతాం అంటే, ఆత్మను ఆర్పేసుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని చూస్తే, మత్తయి రాసిన సువార్తలో 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు మనకు కనబడతారు. ఈ 10 మంది కన్యకల్లోనూ వారికి పెట్టబడినటువంటి పేరేంటంటే, వీరిలో 5గురు ఏం కలిగిన వారంట? బుద్ధి లేని వారంట. 5గురు ఏం కలిగిన వారు? బుద్ధి కలిగిన వారు. వీరు బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారని ఎలా చెప్పొచ్చు? బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. వీళ్ళు బుద్ధి గలవారు, బుద్ధి లేని వాళ్ళని ఎలాగ తేల్చిందంటే దేవుని యొక్క వాక్యం, అవి బుద్ధి లేనటువంటి వారు దివిటీలు పట్టుకుని తమతో కూడా ఏం తీసుకుని వెళ్ళలేదంట? నూనెను తీసుకుని వెళ్ళలేదు. దివిటీ ఉంది, వెలుగుతుందనే ఆలోచన ఉంది, కానీ వాళ్ళకున్న మరుపు తీనం ఏంటంటే, దాంతో ఆ దివిటి వెలగటానికి అవసరమైనటువంటి నూనెను వారు తీసుకుని వెళ్ళలేదు. అందుకని బైబిల్ ఏం చెప్పిందంటే, వీళ్ళు ఏమి లేనివారు? బుద్ధి లేనివారు. అలాగనే బుద్ధి కలిగినటువంటి వారు దివిటి పట్టుకుని వెళ్ళారు, సిద్ధెలలో కూడా ఏం తీసుకుని వెళ్ళారు? నూనె తీసుకుని వెళ్ళారు. వాళ్ళను బుద్ధి గలవారని, నూనె తీసుకుని వెళ్ళలేనటువంటి వారు బుద్ధి లేనివారని వాక్యం రూఢిగా చెప్తా ఉంది. అయితే ఈ నూనె ఎప్పుడు ఉపయోగపడింది అంటే, పెండ్లి కుమారుడు మరి వచ్చినప్పుడు అంటండి, వెంటనే సిద్ధెలలో నూనె సిద్ధంగా ఉన్నవారు ఆ నూనెని దివిటీల పైన పోసుకుని వెలిగించుకున్నారు. వెలిగింపబడుతున్నటువంటి వారు, ఆత్మలో రగిలింపబడుతున్నటువంటి వారు పెండ్లి కుమారునితో పాటు పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. ఈ లోపల జరిగింది ఏంటంటే, ప్రభువుని ఎదుర్కోవాలంటే పెళ్లి కుమారుడితో పాటు పెండ్లి విందుకు లోపలికి వెళ్ళాలంటే దివిటి వెలగాలి. దివిటి అంటే ఆత్మ అనుకోండి. దివిటి అంటే ఏంటి? ఆత్మ. ఆత్మ ఏమవ్వాలి? వెలగాలి. ఆత్మ వెలిగితే పెండ్లి కుమారునితో పాటు పెండ్లి విందుకి వెళ్తాం. ఆత్మ వెలగకపోతే పెండ్లి కుమారునితో పాటు పెండ్లి విందుకు లోపలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళలేం. అమ్మో, మేము ఆయనతో వెళ్ళాలంటే మాకు కూడా దీపం వెలగాలి, మా ఆత్మ కూడా వెలిగించబడాలి, కొంచెం నూనె ఇస్తారా అని అడిగారంటండి. నూనె ఇస్తారా అని అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? బుద్ధి లేని 8వ వచనంలో, బుద్ధి లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి, మీ నూనెలో కొంచెము మాకు ఈడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నటువంటి వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఆత్మ అనే దివిటి ఆరిపోవటం వల్ల జరిగిన నష్టం ఏంటంటే, ఆత్మ అనేటువంటి దివిటి ఆరిపోవటం వల్ల వచ్చిన కష్టం ఏంటంటే, వీళ్ళు పోగొట్టుకున్నది ఏంటంటే
ఎవరి కొరకైతే వీరు సిద్ధపడి ఎదురు చూస్తున్నారో ఆ పెండ్లి కుమారునితో పాటు వారు పెండ్లి విందుకు వెళ్ళలేకపోయారు. ఈ లోపల వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు. అప్పటికప్పుడు ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అప్పటికప్పుడు ఆలోచనలు చేసేవాళ్ళు ఉంటారు కదా ఏంటంటే కొంతమంది. ఏదో వీళ్ళ తెలుగుతో ఏఐ ఉంది కదా, ఇప్పుడు ఏఐ దారుగా నేను పలానా టెక్నాలజీని చేసేస్తాను, ఇటు చేసేస్తాను, అది చేసేస్తానని రెడీగా ఉన్నటువంటి వారు ఉంటారు కదా. ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా ఈ లోపల సిద్ధపడి ఉన్నటువంటి వారు 5గురితోనూ దేవుడు లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసాడు. తర్వాత వచ్చి అయ్యా మేము కూడా ఏదో రకంగా వెలిగించుకున్నాం దీపాన్ని, తలుపు తీయండి అని అన్నప్పుడు, అమ్మా మీరు వెలిగించుకున్నారు, ఆత్మ ఇప్పుడు వెలుగుతుందేమో, మిమ్మల్ని నేను ఎరగను. మీ దివిటి ఇప్పుడు వెలుగుతుంది, వెలగవలసినప్పుడు వెలగలేదు, అది ఆర్పు కూర్చున్నారు. అప్పుడు మీరు దానికి కావలసినటువంటి నూనెను కూడా సిద్ధపరచుకోలేదు కనుక సిద్ధపరచుకోలేనటువంటి వారిని, ఆత్మ వెలిగింపబడలేనటువంటి వారిని, ఆత్మ రగిలింపబడలేనటువంటి వారిని ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని ఎవరినో నేను ఎరగను, అవతలకు పోండి అన్నట్టుగా దేవుడు చెప్పాడు. వీళ్ళకు వచ్చిన కష్టం, ఆత్మ అనే జ్యోతి వెలగలేకపోవటం వల్ల వీళ్ళకు వచ్చిన కష్టం ఏంటి? పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోలేకపోయారు, పెండ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్ళలేకపోయారు, పెండ్లి విందులో పాల్గొనలేకపోయారు. మీరెవరో నేను ఎరగను అని అవమానింపబడ్డారు, సిగ్గుపరచబడ్డారు, విడిచిపెట్టబడ్డారు. ఆత్మను ఆర్పేసుకుంటే అలాంటి కష్టం వస్తుంది. మరి ఆత్మను వెలిగించుకున్నటువంటి వారు, ఆత్మను రగిలించుకున్నటువంటి వారు, దేవుడు ద్వారం తెరిచి వారిని లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే, ఆయన ద్వారం తెరిస్తేనంటండి మూయగలిగిన వారు ఎవరు? ఆయన మూస్తే తెరవగలిగిన వారు ఎవరు? ఆయన ఏం తెరవాలి? ద్వారాన్ని తెరవాలి. ఆయనే తెరవాలి ద్వారాన్ని. ఏ విషయంలోనైనా చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించాలంటే, చేస్తున్నటువంటి పని అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే దేవుడు మనకి ఏం తెరవాలి? ద్వారాన్ని తెరవాలి. ద్వారాన్ని తెరవాలంటే బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. దేవుడు ద్వారం తెరిస్తే ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవచ్చు అంటే, చాలా కాలం క్రితం నేను మీకు చెప్పాను, అయినా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. లండన్లో ఒక యవ్వన బిడ్డ ఒక ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆయన ట్యాక్సీ తోలే డ్రైవర్ అనమాట అండి. అయితే తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా చేయటాన్ని బట్టి ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని పట్టించుకోకుండా విడిచిపెట్టారు. విడిచిపెడితే వీళ్ళు ఆ ప్రేమలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి, మా ఎంతటి మేము కొనసాగుతాంలే అనేటువంటి ఆలోచనను బట్టి, వారు ఒక అపార్ట్మెంట్లో 2 అంతస్తుల పైన ఒక ఫ్లాట్ ఒకటి అద్దెకు తీసుకుని అందులో నివాసం ఉంటూ జాగ్రత్తగా అతను ట్యాక్సీ తోలుకుంటూ ఈ యొక్క బిడ్డను పోషిస్తూ ఉంటున్నారు. వాళ్ళ ప్రేమను దేవుడు దీవించాడు. వాళ్ళకి 3 పిల్లలు పుట్టారు, 2 మగపిల్లలు, ఆడపిల్ల. ఆనందంగా వారి జీవితం సాగుతూ ఉంటుండగా జరిగింది ఏంటంటే, ఒక రోజున సడన్గా యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోయాడండి. చనిపోతే ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు ఆల్రెడీ విడిచిపెట్టారు. వీళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వీళ్ళ అడ్రస్లు తెలియదు, వీళ్ళ విధానాలు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా ఆమె ఆ ఒంటరితనాన్ని, ఆ ఒక్కతి ఫేస్ చేయలేకపోయింది. చాలా నలిగిపోయింది, బెంగ పెట్టుకుంది, జబ్బు పడిపోయింది. పిల్లల్ని పెంచడం ఏంటో అర్థం కావట్లేదు. ఉన్న మట్టుకు ఏదో అలాగా ఐస్ క్రీమ్ గోకినట్లుగా గోకి అలా కుటుంబాన్ని నడిపించి ఇంక చివరకు ఉండటానికి ఏమీ లేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి రోజున పిల్లలు ఆకలి అలమటించుకుపోతున్నారు. అలమటించుకుపోతా ఉన్నటువంటి సమయంలో బిడ్డలారా, ఆ రోజున వండటానికి ఏమీ లేక ఈవిడ లెగిసి వంట చేసే ఓపిక లేదు, వండటానికి ఏమీ లేదు. అలాంటి స్థితిలో బిడ్డ ఏం చేసిందంటే, కానీ మంచినీళ్ళు తాగిపించి పడుకోబెట్టింది. చిన్నోడు ఉన్నాడు, పడుకోవట్లేదు. అమ్మ ఆకలి అన్నాడు. అప్పుడు కథ చెప్తాను దారా అని చెప్పి అని పక్కలో వేసుకుని ఏలియా కథ చెప్పిందండి. ఏలియాకి దేవుడు ఆకలి వేసినప్పుడు కాకుల చేత ఆహారం పెట్టాడు. మన దేవుడు కాకుల చేత ఏం పెట్టే దేవుడు? ఆహారాన్ని పెట్టి పోషించే దేవుడు. మనల్ని నడిపిస్తాడు ఆయన అని ఆ కథ చెప్పి, నువ్వు కూడా ప్రార్థన చేసుకో,
కాకి చేత దేవుడు నీకు ఆహారం పెడతాడు అన్నదంట. వాళ్ళ అమ్మ పడుకోండి అంటే బలహీనంగా ఉండి మూలుగుతూ ఉంది. ఈడు మోకరించి, దేవా కాకి చేత ఏలియాకి ఆహారం పెట్టించావంటే నాకు కూడా పెడతావు కదా, మా కుటుంబానికి కూడా పెడతావు కదా, పెట్టిన ఆయన అని వాడికి వచ్చిరా అని ప్రార్థన చేసుకుని ఆమెనని వాడికి ఒక ఆలోచన వచ్చింది. ప్రార్థన చేసాను ఆమెనన్నాను, ఇప్పుడు కానీ దేవుడు కాకిని పంపితే కనుక మనం ఇంట్లో ఉంటే కాకి బయటికి వెళ్ళిపోతుందేమో, నెత్తుకుని అడ్రస్ దొరకకపోతే వెళ్ళిపోతుందేమో, బయట ఉంటే బాగుంటుందని ఆ బాల్కనీ వరండాలోకి వచ్చి అక్కడ ఒక గ్లాసు మరి ఉంటే అది పట్టుకునేలాగా ఆకాశం వైపుకు చూస్తున్నాడు. చూస్తూ ఉంటుండగా సరిగ్గా రాత్రి 10 దాటేసింది, అందరూ పడుకుంటూ పోయారు. ఆ లండన్లో ఉన్నటువంటి మేయర్ గారు అంటండి తన కుక్కను తీసుకుని దాన్ని పేసపోయించడానికి తీసుకెళ్తున్నాడు అంటండి. ఆయన కారు అక్కడ ఆఫ్ చేసి ఆ కుక్కను తీసుకుని నడుస్తాడంట ఆ వీధిలోని. అలా నడుస్తూ ఉంటుండగా ఈ కుర్రడు ఆకాశం వైపుకు చూడటం చూసి ఏం కనబడుతుంది వీడికని ఆయన ఆ బొడ్డోడితో పాటు ఈయన కూడా చూడటం మొదలెట్టాడు. ఆయనకి ఏం కనబట్టలేదు. ఒరే ఏం చూస్తున్నావురా బాబు అన్నాడట. ఆయన అన్నాడంట, కాకొస్తుంది అంకులు, నేను ఇక్కడ లేకపోతే వెళ్ళిపోతుందని ఇక్కడ ఉన్నానన్నాడు. కాకేంట్రా అన్నాడు అంటండి. మా అమ్మ కాకి చేత దేవుడు ఆహారం పెట్టిన ఏలియాను పోషించాడు, మనల్ని కూడా పోషిస్తాడని చెప్తే ఏంటో ఈ స్టోరీ తెలుసుకుందామని ఆ కుక్కను కారులో పెట్టేసి గబగబా మేడపైకి వెళ్ళాడండి. ఏంట్రా పరిస్థితి అంటే, మా నాన్న చచ్చిపోయాడు అంకులు, మేము 3 పిల్లలు అంకులు, మా అమ్మకు బలహీనత అంకులు, మాకు తినడానికి ఏమీ లేదు అంకులు, మమ్మల్ని దేవుడు పోషిస్తాడు, కాకి చేత పంపుతాడని మా అమ్మ చెప్పింది, ఆ కాకి కోసం చెప్తున్నాను అన్నాడు అంటే. ఆయన గుండె కడుపు తరుక్కుపోయి వెంటనే స్విగ్గీ జొమాటో లాంటివి ఆర్డర్ పెడితే వచ్చేస్తాయి చూసారండి, అలా వెంటనే ఫుడ్ ఆర్డర్ పెట్టి ఫుడ్ తెప్పించి పిల్లలకి పెట్టి ఆవిడ లేవలేని స్థితిలో ఉన్నదని తెలుసుకుని ఒక అంబులెన్స్ రప్పించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఆవిడ పంపించి ఆవిడకు వైద్యం చేస్తూ, మీ అమ్మ వచ్చేది అక్కడ నా దగ్గర ఉంది కానీ రెండే నా 3 పిల్లల్ని కారు ఎక్కించుకొని తన ఇంటికి తీసుకెళ్ళి తన పెద్ద బంగళా అవుట్ హౌస్ కూడా ఉందండి, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి ఒక బాగా చూసుకునేటువంటి వాళ్ళకి అప్పచెప్పి వండి పెట్టండి మీరు జాగ్రత్తగాని అని అలా జాగ్రత్తగా చేసా వండి పెట్టి. వాళ్ళ అమ్మ బాగుపడ్డాక హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక, అమ్మ మీ పరిస్థితి తెలిసి నేను తీసుకొచ్చిన పిల్లల్ని, మీరు ఎక్కడన్నా బ్రతుకుతానంటే ఏదన్నా మీకు ఆధారం చూపిస్తాను, లేదంటే ఇక్కడ ఉంటానన్నా నాకు అభ్యంతరం లేదు, ఏదో పని చేసుకుంటే ఇక్కడ ఉండండి అంటే, బాబు గారండి ఇక్కడే ఉంటానండి అని ఆ తోట పని ఆ పని ఈ పని అలా చేసుకుంటా ముందుకు సాగుతా ఈ పిల్లల్ని పెంచుకుంటుంది. ఆ పిల్లలు చదువుకుంటారు, నోట పెరిగి పెద్దోళ్ళు అయ్యారు. ఆ యొక్క గృహంలో ఆ పెద్ద ఆయనకి పిల్లలు లేకపోవటం వల్ల వీళ్ళే ఆయన పిల్లల కింద పెరగటం వల్ల పెద్ద అయిన తర్వాత ఈయన ముసలాయన అయిపోయాక ఇంకా చనిపోతాడు అనిపించుకునేసరికి వీళ్ళనామా రాశాడు, నా తర్వాత నా ఆస్తి అంతా ఆ 3 పిల్లలకే చెందాలని. ఈ 3 ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆస్తి అంతా కూడా ఈ 3 పిల్లలకి చెందితే ఆ 3 పిల్లలు కూడా లండన్లోనే కోటీశ్వరులు అయిపోయారంటండి. అందరూ దేవుని స్తుతిందామండి. నా ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచన చేయండి. ఇప్పుడు కాకి ఏ రూపంలో వచ్చింది? మేయర్ గారి రూపంలో వచ్చింది. దేవుడు అందరికీ కాకిని పంపించాడు ఏదో రూపంలో. ఏలియాకి ఒక కాకిని పంపించాడు, అందరికీ కాకే వస్తుంది అనుకోకండి. కాకి రూపములో దేవుడు ఎవరో ఒకళ్ళని చెప్పండి పంపిస్తాడు. ఆ కాకి ఎలా వస్తుందో తెలియదు కనుక ప్రియులారా, మనం ఇప్పుడు ద్వారం తెరవబడిందా లేదా? వాళ్ళకి ఎలాంటి ద్వారం తెరవబడింది? ఆశ్చర్యకరమైనటువంటి ద్వారం తెరవబడింది, అద్భుతమైనటువంటి ద్వారం తెరవబడింది. నా ప్రియులారా, ఇది ఇహలోక సంబంధమైనటువంటి ద్వారం. కానీ పర సంబంధమైనటువంటి ద్వారం పరలోకం వెళ్ళటం. అది పెండ్లి కుమారుడిగా దేవుడు ఈ లోకానికి వచ్చి సిద్ధపడి ఉన్నటువంటి వారిని తీసుకుని వెళ్తాడు. ఆ ద్వారం కూడా ఆయనే తెరవాలి. ఈ లోకములో ద్వారం ఎవరు తెరవాలి? దేవుడే తెరవాలి. పరలోకములోనికి మనం వెళ్ళటానికి కూడా ఆ ద్వారం ఎవరు తెరవాలి? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఉంటుండగా మనకు కావలసినటువంటి ఆశీర్వాదకరమైన ద్వారం తెరవాలి. ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత పరలోకములో ద్వారం తెరవబడాలి. ఈ 2 ఆశీర్వాదాలు ఎంతమందికి కావాలి? నాకు కావాలన్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. మనందరికీ ఈ ఆశీర్వాదం కావాలి. ఈ ఆశీర్వాదం కావాలి అంటే మనం ఆత్మని ఏం చేయకూడదు? దగ్గరగా చెప్పండి, ఆర్పకూడదు. ఇందాక అన్నాను, స్విచ్ కడితే లైట్ ఆరుతుంది, వెలుగుతున్నటువంటి పొయ్యి మీద నీళ్లు చల్లితే పొయ్యి ఆరుతుంది. మరి ఆత్మ ఎలాగ ఆరుతుంది? ఆత్మను ఆరకుండా మనం ఎలా రగిలించుకోవాలి? ఆత్మను ఎలా మండించుకోవాలి?
ఆత్మను ఆర్పుకోకుండా మనం చేయవలసినటువంటి పనులేమిటి? వాక్యములో చూసుకుందాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 1 తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికలో ప్రియులారా 16వ వచనంలో ఆ చివరి మాటను మనం చదివితే అక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. ఒకసారి ఆగండి. 5వ అధ్యాయము 15వ వచనములో చివరి మాట చదవండి. 15వ వచనములో చివరి మాట, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. 15 చివరి మాట, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. అందరూ ఇలా చూడండి అమ్మా. మన ఆత్మ ఏమవ్వాలి? వెలిగించుకోవాలి తప్ప ఆత్మని ఏం చేయకూడదు. గట్టిగా చెప్పాలి. ఆత్మని ఏం చేయకూడదు? ఆర్పేటువంటి వారంగా ఉండకూడదు. ఆత్మ వెలిగించబడాలి, ఆత్మ రగిలించబడాలి. రగిలించబడటానికి వాక్యం ఏం చెప్తుందంటే ఎల్లప్పుడూ మీరు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం సాధ్యమేనంటారా? మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మీరు గబగబా చెప్తూ ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం సాధ్యమేనా? సాధ్యం. ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉన్నాం, సాయంత్రం కాళ్ళు నొప్పులు రావచ్చు. కాళ్ళు నొప్పులు వచ్చినాయి అనుకోండి, మనం సంతోషంగా ఉండగలమా? ఉండలేము. మోకాళ్ళు బాధలు రావచ్చు, జ్వరం రావచ్చు, లేకపోతే దగ్గు రావచ్చు, ఆవేశం రావచ్చు, ఏదో ఒక బలహీనత సంభవించవచ్చు, ఏ బాధ అయినా కలగొచ్చు. మరి సంతోషంగా ఉండడం కుదురుతుందా? కుదరదు. 1వ తారీఖు వచ్చిందంటే కొంతమందికి సంతోషం ఉండదు. ఏమండి, 1వ తారీఖు వస్తే కొంతమందికి ఏముండదు చెప్పండి? సంతోషం ఉండదు. నాకు కూడా 10వ తారీఖు వెళ్ళేదాకా సంతోషం ఉండదు. 10వ తారీఖు వెళ్ళిన తర్వాత అమ్మయ్య అనిపిస్తుంది. ఏంటంటే 10వ తారీఖు దాకా ఉన్నాయి కట్టవలసినవి. ఎప్పుడోకప్పుడు ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాం, తర్వాత దేవుని పనికి ఉపయోగిస్తూ ఉంటాను. ముమ్మడివారంలో మందిరం కట్టినప్పుడు మూడు లోన్లు ఎన్నో తీసేసాను. ఒకసారి కాదు, ఒకసారి ఏదో లోన్ వచ్చింది. మీ సివిల్ స్కోర్ బాగుంది కదా తీసుకుంటారా అన్నారు. అవసరం, పని అయిపోతుంది, ముందుకెళ్ళిపోతుంది, టక్కని తీసేసాను. తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ కట్టినప్పుడు వస్తుందండి అసలు బాధ అంతుంది. ప్రియులారా, మళ్ళీ తీసుకున్న తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్తాడండి ఆయన. ఎవరు లోన్ ఇచ్చిన ఆయన మెసేజ్ పెడతాడు, కంగ్రాచులేషన్స్, మీకు లోన్ సెలెక్ట్ అయ్యింది, ఆ లోను నేను అనుకున్నాను మా ఇద్దరు కంగ్రాచులేషన్స్ రా బాబు. అప్పు కట్టించుకోకుండా చెప్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక్క వాయిదా కానీ కట్టలేదంటే రోజు 100 ఫోన్లు చేస్తారండి. నిద్రనేవరు, నుంచోనేవరు, పిల్లరా తిన్నెవరో తిరగనెవరు, రకరకాలైనటువంటి బాధ. మరలా ఈ క్రెడిట్ కార్డుల మీద అది ఏమన్నా తీసుకుని కానీ కట్టలేదంటే ఇంక అక్కడి నుంచి ఎంత కష్టమో, ఎంత బాధో నా పిల్లరా. అందుకనే వాళ్ళు ఆల్టర్నేట్ నెంబర్ ఏదన్నా అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇది వేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారేమో, దాన్ని చేసేద్దాం అనుకోటేస్తారు. వీళ్ళనే ఎదురవనెవరు, వాళ్ళనే ఎదురవనెవరు. ఇదేంట్రా బాబు నా నెంబర్ ఇచ్చేవేంట్రా అని దెబ్బలాటలకు వస్తుంటారు కొంతమంది. కాదురా మీ ఫ్రెండ్ నెంబర్ అడిగారు, నీ నెంబర్ ఇచ్చేసానంటే నువ్వు కట్టలేదు, నాకు ఫోన్లు వచ్చేస్తున్నాయి అని ఇతను మనల్ని ఎదురన్నాడు. కనుక ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మరి సంతోషంగా ఉండడం కుదురుతుందంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా కొంతమందికి అద్దెలు కట్టాలి, పాలు బిల్లు కట్టాలి, నీళ్ళ బిల్లు కట్టాలి, తర్వాత కిరాణా బిల్లు కట్టాలి, కాయగూరల బిల్లు కట్టాలి, కాన్వెంట్ల బిల్లు కట్టాలి. ఇప్పుడు అసలే కుదురుండదండి కొంతమందికి. ఈ జూన్ జూలై మాసాలు వచ్చినాయి అంటేనండి చదివించుకునేటువంటి తల్లిదండ్రులకి అసలు సంతోషం ఉంటుందా? మా పిల్లడు బ్యాగ్ తగిలించుకుని బూట్ వేసుకుని బాగా వెళ్ళిపోతున్నాడు అనిపిస్తుంది. కానీ ఎప్పుడు బాధ వస్తుంది? ఫీజు కట్టమంటారు చూసారండి. మీరు ఒరే బాబు మీ అమ్మ మీ నాన్నకే చెప్పు, నువ్వు ఫీజు పంపించాలి అంటారు. అప్పుడు ప్రియులారా చాలా బాధ. ఒక్కొక్కసారి పరీక్ష కూడా రాయినవరండి, హాల్ టికెట్ ఇవ్వాలంటే ఫీజు కట్టమంటారు, బాధ వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ తాత్కాలికమైనటువంటి బాధలు, అవి అంతమానం ఉండవు. ఏదో ఆ టైంలో ఉండొచ్చు, ఆ రోజు ఉండొచ్చు, కానీ ఆ మరుసటి రోజున ఉండదు. ఇవాళ ఆదివారం, రేపు పొద్దున్న సోమవారం, రోజు మారింది, పరిస్థితి మారుతుంది. అలాగే ఈరోజు బలహీనత ఉండొచ్చు, రేపు పొద్దున ఆరోగ్యం రావచ్చు. రాత్రి చీకటి ఉన్న పొద్దున వెలుగు వస్తుంది, రాత్రి చీకటి ఉండిపోదు. అలాగే దానికంటూ టైం ఉంది, ఒక 8 గంటలు ఎంతోసేపు
అది సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున్న 6 గంటల దాకా 12 గంటలు. మరి మొత్తం చీకటి అవ్వకపోయినా పూర్తి చీకటి అవ్వాలంటే 7-8 గంటలకు పూర్తి చీకటి అవుతుంది వేసవకాలం అయితే. మళ్ళీ తెల్లవారకుండా 5 గంటలకి వెలుగు వచ్చేస్తుంది కదండి. దానికంటూ కొంత లిమిట్ ఉంది, కొంత టైం ఉంది. మళ్ళా వెలుగు వస్తుంది. ఈ వెలుగు ఎలా ఉండిపోదు, మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి చీకటి వస్తుంది. చీకటి వచ్చినంత మాత్రాన్ని వెలుగు రాకుండా ఉండదు, వెలుగు వచ్చినంత మాత్రాన్ని చీకటి రాకుండా ఉండదు. అలాగే బాధ వచ్చినంత మాత్రాన సంతోషం లేకుండా ఉండదు, సంతోషం వచ్చినంత మాత్రాన బాధ లేకుండా ఉండదు. ఈ రెండు భూలోకంలో ఉంటుండగా సమపాలనలుగా ఈ సుఖము దుఃఖము బతుకు బండికి ఏంటంట చక్రాలు. ఏ చక్రం లేకపోయినా బండి సాగదు. మరి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం ఎలా కుదురుతుంది? ఇది శారీరకంగా కుదిరేటువంటి పని కాదు, కానీ ఆత్మీయంగా మాత్రం కుదిరే పని. ఆత్మీయంగా మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం ఆత్మీయంగా ఎల్లప్పుడూ సంతోషం, ఇదే మనం ఆలోచన చేయాలి. ఆత్మీయంగా మనం సంతోషంగా ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మనము దేవుణ్ణి సంతోష పెడితే నన్ను గణపరిచేవాడిని నేను గణపరుస్తానన్నాడు. ఆత్మీయంగా దేవుణ్ణి మనం సంతోషపరిచామనుకోండి, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సంతోషపరుస్తాడు. దేవుడు మనల్ని ఆనందంగా ఉండేలా చేస్తాడు. సుఖము సంతోషము ఆయన సన్నిధిలో ఉన్నాయా లేవా? అవి దేవుడు ఎవరికి ఇవ్వాలని పెట్టాడు? సన్నిధిలోని ఆయన పిల్లలకి ఇవ్వాలని పెట్టాడు. ఇప్పుడు ఆ సంతోషం మనం పొందుకోవాలంటే, ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే, ఆత్మీయంగా సంతోషంగా ఉండాలి అంటే మనం ఎవరిని సంతోష పెట్టాలి? బిగ్గరగా దేవుణ్ణి మనం సంతోష పెట్టే వారంగా ఉండాలి. దేవుణ్ణి సంతోష పెట్టడం అన్ని విధాలుగా అందరికీ కుదురుతుందా? ఈ రోజున ఇక్కడికి ఇంతమంది వచ్చారు కదా, ఇన్ని వందల మంది వచ్చారండి ఇక్కడికి. ఇన్ని వందల మంది ఆత్మీయంగా దేవుణ్ణి సంతోష పెట్టడం కుదురుతుందా? సాధ్యమయ్యే పనేనంటారా? నేను ఆత్మీయంగా దేవుణ్ణి సంతోష పెడుతున్నానని గుండెల మీద చేసుకుని చెప్పగలమా? చెప్పలేము. ప్రపంచంలో కొన్ని 100 కోట్ల మంది జనాభా ఉన్నారు. భారతదేశంలో 150 కోట్ల లోపు ఉన్నారు, పైన ఉన్నారు, కింద ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 4-5 కోట్లు సుమారు ఉన్నారు జనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1 కోటి మంది జనాభా ఉన్నారు అనుకున్నాం, అసలు మామూలుగా. అందులోకి అమలాపురం మండలం, ఉప్పలగుప్తం మండలం, అది చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో మనం కొన్ని వేల మంది ప్రజలు ఉన్నాం. ఈ వేల మంది ప్రజల్లో చాలా మంది దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఉన్నారు, చాలా మంది దేవుని సన్నిధికి రాలేని వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధికి రాలేనటువంటి వాళ్ళ సంగతి పక్కన పెడదాం, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మన సంగతి ఆలోచన చేద్దాం. మన సంగతి ఏంటంటే, మనం పూర్తిగా దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళంగా ఉంటున్నామా? మనం పరిపూర్ణంగా దేవుణ్ణి ఆనందపరిచేటువంటి వారంగా ఉంటున్నామా?